ఇప్పుడు మీరు దాదాపు ఇండస్ట్రీలో వచ్చి 50 ఇయర్స్ కావస్తుంది. అవును. ఈ సందర్భంగా ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేస్తున్నారా? నేను యాక్చువల్‌గా డిజైన్ చేయటం అనేటప్పటికి ఏమవుద్ది, ప్రొడ్యూసర్ అయిపోవాలి. మీకు తెలుసో తెలీదో ఐ యామ్ ఏ అట్టర్ ఫ్లాప్ ప్రొడ్యూసర్. ఎంత అట్టర్ ఫ్లాప్ అనంటే, మా నాన్నగారు చిన్నప్పుడు ఏంట్రా మా అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి. అంటే ఒక జిల్లాకి ఆఫీసరు. సో ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నెలకింత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళేటప్పటికి నెలకు 500 ఏరా ఇంజనీరింగ్ అన్నావు, చదివావు, ఆ సర్టిఫికేట్ తీసి నా మొహన్ బారేసావు, ఆయన ఎమ్మడి పడి పెద్ద ఆయన ఎమ్మడి పడి వెళ్ళిపోయావు, రామారావు ఎమ్మడి పడి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతున్నావు, నెలకు 500 అని తీసుకున్నావు వాడి దగ్గర. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఏదో ఏదో ఆయన చాలా సంతోషంగా ఆయన మాట్లాడారు నాతో, రామారావు ఎంత హ్యాపీ, వీడు చాలా బాగా చేశారు అది ఇదని. మరి ఇంకా నెలకు 500 తీసుకున్నది. మరి సినిమాలు ఎందుకు వస్తాయి? 8 సంవత్సరాలు పట్టింది నేను కమర్షియల్గా సెటిల్ అవ్వడానికి. డబ్బింగ్లు దొరికిన తర్వాత నేను సంపాదించుకున్నా కొంచెం భోజనానికి. ఇంకా నెలకు 500 తీసుకుంటా ఉంటాయి. ఏం తాగి తందనాలు ఆడుతున్నావా అన్నాడు మా నాన్నగారు. ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచరు, మామూలుగా ఉండదు కదా, బెత్తాలే కదా గోల. ఆ దెబ్బతో పెట్టించుకుని, ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఆ రోజున పెట్టించుకుని ఇంట్లోంచి బెజవాడ పనోట్లంక నుంచి ట్రైన్ ఎక్కిన వాడిని ఈ నిమిషం వరకు, ఈ సెకండ్ వరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను తీసుకోలేదు. కొన్ని నెలల పాటు భోజనం లేదు, కొన్ని నెలల పాటు అలాగే ఉన్నాను. ఒక రోజుకు ఒక అరటిపండు తిరిగి బతికాను చాలా కాలం. ఏదే మొత్తమే కింద పెట్టి పైన పెట్టి మొత్తం మీద చివరికి డబ్బింగ్ దొరికింది. డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. తెలుసుగా నీకు ఏంటి అప్పట్లో మరి డబ్బింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారు? కేఎస్ రామారావు అని అడగని చెప్తాడు. కేఎస్ రామారావు గారు తమిళ్లో 100 రోజులు ఆడిన సినిమా తెలుగులో డబ్ చేసి 200 రోజులు ఆడింది. సుహాసిని ఫస్ట్ సినిమా పరువమే, పరుగు పాట అదే ఉంటుంది. తెలుగులో మోహన్కి నేను వాయిస్. అలా తమిళ్లో భారతిరాజా గారు తీసిన సినిమా ఒకటి అట్టర్ ఒకరోజు ఆడింది, గుడ్డోడును డ్యాన్సర్ మీద సినిమా. దాన్ని ట్రిమ్ చేసి తెలుగులో ఆ గుడ్డోడికి నేను వాయిస్ చెప్పి తెలుగులో 100 రోజులు ఆడింది. క్యాసెట్ కూడా వేసారు తర్వాత. ఏది డబ్బింగ్ డబ్బులతో ఇల్లు కట్టాను. సో అంటే భగవంతుడు నాకు అన్ని అవకాశాలని అట్లా ఇస్తూ డబ్బింగ్లో పరిచయం అయిన వాడే వంశీ. సంగీతం శ్రీనివాసరావు అసిస్టెంట్గా పనిచేస్తూ గుడిగంటల మోగే అనే సినిమాకి నేను ఆ హీరో వాడు తమిళ కుర్రాడు, మేము 5 హీరోలుగా యాక్ట్ చేసిన దాంట్లో వాడు కూడా ఉన్నాడు. కె విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఫ్లూటిస్ట్ వాడికి వాయిస్ అంటే అక్కడ చూశాడు వంశీ. నన్ను వదల, ఇంకా తర్వాత నన్ను హీరో చేసే వరకు వంశీ వదల. ఇలాంటివి భగవంతుడు మనకు ఒక దోవ కల్పించడం. ఇట్స్ ఎ పాత్ 1 by 1 అలా ఇవాళ వరకు. సార్